హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ శాంతి యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ బ్లాగ్ వచ్చేసి మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఏంటి అంటే నిన్న థర్స్డే కాబట్టి సో మాకు ఈ లైన్లో థర్స్డే మార్కెట్ అనేది ఉంటుంది అనమాట ప్రతి వారం. సో మీకు ఏ వారం ఉంటుందో కమెంట్స్లో కమెంట్ చేయండి. సో ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చేసాక మేము ముగ్గురం స్టార్ట్ అయ్యామన్నమాట. మార్కెట్కి వెళ్ళాలి అండ్ ఇంకొంచెం చిన్న పని ఉంది. మీకు వ్లాగ్ ఎండ్ వరకు చూస్తే ఏంటి అనేది ఆ చిన్న పని కూడా మీకు తెలిసిద్ది. స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా మా బుడ్డగాడు ప్యాంటును నైట్ వేర్ లాగా అలాగే వేసుకొని చక్కగా సైకిల్ మీద కూర్చొని వస్తున్నాడు. ఇవాళ షూ వేయడం మర్చిపోయాను నేను కూడా, మా వారు కూడా గుర్తు చేయలేదు ఇంకా. సో ఇంకా అలాగే నైట్ తీసుకొని వెళ్తున్నాను అనమాట. ఎప్పుడు బైక్ మీద వెళ్ళే వాళ్ళం. బైక్ ఒక దగ్గర పెట్టేసి నడుచుకుంటూ మార్కెట్ అంతా తిరిగేసి ఏమేమి తీసుకోవాల్సినవన్నీ వచ్చేవాళ్ళం. ఈసారి ఇలాగా సైకిల్ మీదే వెళ్ళి తీసుకొని వస్తున్నాం అనమాట. జస్ట్ మాకు కూడా వాక్ అవుతుంది కాబట్టి వీడికి అలా తిరిగినట్టు ఉంటుంది, తిప్పినట్టు ఉంటుంది, బాగుంటుంది అని చెప్పేసి ఇలాగ సైకిల్ వచ్చింది కాబట్టి ఇలాగనమాట. సో ఇంకా మార్కెట్కి స్టార్ట్ అయిపోయి వచ్చేసామన్నమాట. వాడేమో అందరినీ విచిత్రంగా చూస్తున్నాడు. కొంతమంది అయితే వెళ్ళేటప్పుడు బొగ్గలు గిల్లడం అలా చేస్తున్నారనమాట. ఎక్కడికి వచ్చావు ఏంటి అని చెప్పేసి తెలియని వాళ్ళు కూడా వచ్చి వాడితో మాట్లాడుతున్నారు. సో కూరగాయలు ఎక్కడ ఫ్రెష్గా ఉన్నాయో చూసి తీసుకోవాలన్నమాట. ఇక్కడ టమాటాలు చూసాం కానీ అసలు అంత ఫ్రెష్గా లేదు, చాలా పుచ్చులు వచ్చేసి పురుగుల్లాగా ఉన్నాయి. టమాటాలు 2 kgs ఒక దగ్గర అయితే 50 రూపీస్ అంట. ఒక 1 kg తీసుకుంటే 30 రూపీస్ అంట. ఇంకొక దగ్గర ఏమో 2 kg 60 రూపీస్ అంట. అలా ఉన్నాయి. మీ ఏరియాలో ఎలా ఉన్నాయో ఎంతెంత కాస్ట్లు ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే ఇక్కడే కొంచెం బెటర్గా అనిపించిందని చెప్పి ఇక్కడ తీసుకుంటున్నాను అనమాట. 2 kgs తీసుకున్నాను, 60 రూపీస్. మీ దగ్గర ఎంతో కామెంట్స్లో కామెంట్ చేయండి. సో ఇంకా ఏమేమి తీసుకున్నా అనేది ఇంటికి వెళ్ళాక చెప్తానమాట, ఏమేమి తీసుకున్నాను అని చెప్పేసి. ఇక్కడ నేను అన్నీ వేరుకుంటుంటే మా హస్బెండ్ ఏమో ఎంతసేపు చూస్తావు, ఎంతసేపు వేరుకుంటావు అని అంటున్నారు. బట్ వాళ్ళకేం తెలిసిద్ది మంచి చూసి తీసుకోవాలి అనేది. ఇక్కడేమో ఒక పక్క నుంచి నా దేవ్ బాబు ఏమో అన్నీ లాగేస్తున్నాడు, ట్రేస్ అవన్నీ ఉంటే సైకిల్ మీద నుంచే. సో ఇంకా వాడు అల్లరి ఎక్కడికి వెళ్ళినా చిన్నగా చేస్తూనే ఉంటాడు. వాడు మాత్రం అల్లరి మాత్రం కనిపించాలి కదా, వాడు ఏం చేస్తున్నాడు ఏంటి అనేది. సో ఇంకా అక్కడ టమాటాలు అయిపోయినాక అన్నీ తీసుకున్నాక ఇక్కడ ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. ప్రతిసారి ఇక్కడే తీసుకుంటాను నేను. ఆకుకూరలు, లీఫ్ వెజిటేబుల్స్ అనమాట ఇక్కడే తీసుకుంటాను, చాలా ఫ్రెష్గా ఉంటాయి. మీరు ఇటు సైడ్ వాళ్ళు ఉంటే మాత్రం ఇక్కడే తీసుకోండి, చాలా బాగుంటాయి ఫ్రెష్గా. సో నేను అక్కడ కొన్ని తీసుకొని ఇంకా అక్కడ మా బాబులాగే ఇంకో బాబు కూడా సైకిల్ దొక్కుంటూ వస్తున్నాను అనమాట. చిన్న పని అని చెప్పా కదా. సో ఏంటి అంటే అక్కడ నేను మిక్సీ రిపేర్ చేయించుకుంటున్నాను అనమాట. 2 మిక్సీస్ పింక్ కలర్ టైప్లో ఉన్నాయి చూడండి, అవి అనమాట. సో నేను ఏమైందంటే ఎందుకు రిపేర్ వచ్చిందంటే, నేను ఫస్ట్ టైం ఒకటి రిపేర్ అయింది, అది తిరుగుతూనే అయిపోయింది. సో అలాగా సైడ్కి వెళ్ళిపోయింది అనమాట. సో నేను ఇక్కడ చేయించుకుందామని వచ్చాను. నెక్స్ట్ టైం ఏమో పిండి వేశాను, గార్ల పిండి. కొంచెం అది గట్టిగా అవ్వాలని చెప్పేసి నేను రుబ్బేసరికి అలా ఒకేసారి సైడ్కి వెళ్ళిపోయి ఇరిగిపోయింది. కామెంట్స్లో కామెంట్ చేయండి మీకు ఇలాగ అయితే ఒకవేళ. సో అక్కడ చేస్తున్నారనమాట. ఇక్కడేమో మా హస్బెండ్ని బుడ్డోని తీసుకొని వచ్చాయనంటే వాడిని తీసుకొని వస్తున్నారనమాట పైకి. వాడిని తీసుకున్నారు. ఈలోపు అది వెయిట్ ఆగలేక వెనకకి అది పడిపోయింది. కూరగాయలన్నీ అక్కడే పడిపోయినాయి. సో అక్కడ మేము ఏంటి అలా పడేసామని చెప్పి డిస్కషన్ జరుగుతుంది, కొంచెం నవ్వుకుంటున్నాము. సో ఇంక నేను వెళ్ళి అన్నీ తీసుకొని వచ్చానమాట కిందకి వెళ్ళేసి. సో మళ్ళీ అక్కడంతా క్లియర్ చేసుకొని పైకి వచ్చేసాక ఇక్కడేమో అడుగుతున్నారు క్వాలిటీ, ఏ క్వాలిటీ కావాలి అని చెప్పేసి. 30, 40, 50, 60 అలా ఉన్నాయన్నమాట. మేమేమో 40 రూపీస్ వేయించుకున్నాం, కొంచెం క్వాలిటీ ఉంటుంది అని చెప్పేసి. సో మీరు ఎలాంటి వేయించుకుంటారో, ఏది క్వాలిటీ ఉంటుందో కమెంట్స్లో కమెంట్ చేయండి. ఈలోపు మా వాడేమో అక్కడేమో ట్యూబ్స్ అవన్నీ ఎలాంటి తీసుంటే అవి లాగేస్తున్నారు. ఆయనేమో లాగద్దని చెప్పండి అని చెప్పేసి ఆయన అంటున్నారు అనమాట. సో ఇంకా అంతా అయిపోయినాక ఇంకా రిటర్న్ అయిపోయాం ఇంటికి. సో అక్కడ మా హస్బెండ్ని అడుగుదామని చెప్పేసి వీడియో తీస్తుంటే అలా చూస్తున్నారనమాట. సో నేను బ్యాక్కి వెళ్ళి అడుగుతున్నాను అనమాట. అక్కడ మనం నిన్న ఒకటి అడుగుతాను ఇప్పుడు నేను, అది నువ్వు నాకు కొనిపిస్తావా అని చెప్పేసి నవ్వుతున్నాను అనమాట. ఆయనకు కూడా అర్థమైపోయింది నేను ఆల్రెడీ అక్కడికి వచ్చినాక అడుగుతున్నానంటే. ఏంటిది అని చెప్పేసి ఆయన నవ్వుతూ అడుగుతున్నారు. సో ఏంటిదో మీరు గెస్ చేయండి. ఏంటిది అంటే
పానీపూరి అడిగాను అనమాట. సో నేను వెళ్ళేటప్పుడే అడుగుదాం అనుకున్నాను, బట్ మళ్ళీ తిడతారేమో అని చెప్పేసి ఎందుకు ఇప్పుడు ఆ చెత్త ఫుడ్ జంక్ ఫుడ్ అని చెప్పేసి తిడతారని సైలెంట్గా ఉన్నా. బట్ మనకి ఆ పానీపూరి అది చూస్తే మాత్రం ఆగదు కాబట్టి సో అడిగేశాను. సో ఇంక అక్కడ నేను ఎప్పుడు చేసే దగ్గర తీసుకునే దగ్గర లేదనమాట చాట్. సో నాకు ఇవాళ చాట్ తినాలనిపించింది. సో ఇంకా వేరే చోటు ఉంటే ఇంటికి వెళ్ళే దారిలో అక్కడ చాట్ తీసుకున్నా అనమాట. సో ప్రిపేర్ చేసి అయిపోయినాక ఇంటికి వచ్చేసాను అనమాట. ఇంటికి వచ్చినాక ఫ్రిడ్జ్లో అన్నీ స్టోర్ చేసుకోవాలి కాబట్టి అన్నీ సదురుకుంటున్నాను. మా దేవబాబుని తీసుకురారా అని పంపిస్తే వాడేమో అన్నీ చూసుకుంటున్నాడు, ఎక్కడ ఏంటి ఏం చెప్తుందా మమ్మీ అని చెప్పేసి. సో వాడిని తీసుకురమ్మంటే మోయలేక అట్లాగా లాస్ట్కి మా హస్బెండ్ హెల్ప్తో చేతికిస్తే అలా తీసుకొచ్చాడనమాట. ఇంకా వాడు చూడండి వాడు ఎన్ని తిప్పలు పడుతున్నాడో అది తీసుకురావడానికి, ఎందుకంటే కొంచెం హెవీగా ఉంటుంది కాబట్టి. వాడి ఏజ్ ఎంత, నేను నార్మల్గా చెప్పాను తీసుకురారా అంటే కొంచెం ఇంట్లో తీసుకొస్తాడు. సో అయినా తీసుకొచ్చాడు పాపం మోసుకుంటూ అలాగా. వాడు బాగా హెల్ప్ చేస్తాడు కొన్ని అయితే. వాడు చేయాల్సిన ఏజ్లో చిన్ని పనులు ముద్దుగా క్యూట్గా ఉంటాడు. సో నేను ఈసారి అయితే కొన్నే తీసుకున్నాను, ఎందుకంటే హెవీ కాస్ట్లు ఉన్నాయి, ఎందుకంటే వర్షాలు పడినాయి అవి ఇవి అని చెప్తున్నారు. పాలకూర అయితే ఈసారి 1 కట్ట వచ్చేసి 10 రూపాయలంట. ఇదివరకు 20 రూపీస్కే 4 అలా ఇచ్చేసేవాళ్ళు. ఈసారి అయితే అడిగితే లేదమ్మా తీసుకుంటే తీసుకోండి లేదంటే లేదు అని చెప్పేసి పంపించేస్తున్నారు. తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు ఇంకంత కాస్ట్ పెట్టేసి. నేనైతే 2 తీసుకున్నాను 20 రూపీస్ పెట్టి. సో ఇంకా మా దేవబాబు అయితే చూడండి అంత క్యూట్గా టమాటాలు పట్టుకొని నడుచుకుంటూ వస్తున్నాడు. సో ఇంక నేను కూరగాయలు చదువుకున్నాక చాట్ తిన్నాను, బట్ అంతేం లేదు ఈసారి. ఇంకా చాట్ తిన్నాక కొంచెం రైస్ కూడా తినేసాము. మా దేవబాబుకి ప్లేట్లో వేసిస్తే అంతా జిమ్మేశాడు. ఇంకా పెరుగు కూడా తీస్తున్నాడు. ఎలా చేస్తున్నాడో చూడండి, రోజు ఇంతే. ఇంకా నేను నైట్ టైం ఇంకా ఇలా క్లీన్ చేసుకోవాలంతా. మీరు కూడా మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉండి ఇలాగే చేస్తున్నారంటే కమెంట్స్లో కమెంట్ చేయండి, ఎవరు ఎలా ఉన్నారో చూద్దాము. సో ఇంకా మేము తినేసి చక్కగా పక్కది వేసేసుకున్నాం అనమాట పడుకొని పోవడానికి. ఇంకా నైట్ 10 అలాగ అయిపోయింది. సో మేము ఎప్పుడు కిందే పడుకుంటాం, మాకు మంచం అండ్ ఏసీ ఆ గదిలో ఉన్న ఇంకా ఎప్పుడు కింద పడుకుంటాం, ఎందుకంటే మా బాబుతో కొంచెం డేంజర్, కిందకు వచ్చేస్తున్నాడు మరి కాళ్ళ దగ్గరికి అని చెప్పేసి మంచం మీద పడుకుంటే భయం వేసేసి పడిపోతే మళ్ళీ ఇబ్బంది కదా అని చెప్పేసి ఇంకా కింద మేము పడుకుంటున్నాం ఆ గదిలో వేసుకొని. ఇంకా మాకు కూల్గానే ఉంటుంది. యాక్చువల్గా అయితే హైదరాబాదే కాబట్టి కూల్గానే ఉంటుంది. సో ఇంకా మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బాయ్.